రైతుల డిమాండ్లను ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ డిమాండ్లేంటో ఇప్పుడు చూద్దాం. పంటలపై ఎంఎస్పి, వృద్ధులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్, ఎంఎన్ఆర్ఈజీఏలో రోజుకు 700 రూపాయల వేతనంతో 200 రోజుల పాటు పని, విద్యుత్ బిల్లుల మాఫీ. ఎంఎస్పి గురించి మాట్లాడుకుందాం. రైతుల డిమాండ్ను అంగీకరించడం వల్ల ఖజానాపై 10 లక్షల కోట్ల అదనపు భారం పడనుంది. దేశంలో 15 కోట్ల మంది రైతులున్నారు. వీరిలో 2 కోట్ల మంది పెన్షన్కు అర్హులైతే నెలకు 10,000 రూపాయల పింఛన్ మొత్తం 2,40,00,000 కోట్ల రూపాయలు. 15 కోట్ల మంది రైతులకు 200 రోజులకు 700 రూపాయల చొప్పున వేతనంతో ఎంఎన్ఆర్ఈజీఏ డిమాండ్పై మొత్తం వ్యయం 21 లక్షల కోట్లు. 15 కోట్ల రైతులు ఇంటూ 200 యూనిట్లు ఇంటూ 8 రూపాయలు ఇంటూ 12 నెలలు. విద్యుత్ బిల్లు మాఫీకి అయ్యే ఖర్చు 2,88,000 కోట్లు. నెలకు 200 యూనిట్లు వినియోగిస్తారు. యూనిట్ ధర 8 రూపాయల చొప్పున. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మొత్తం సబ్సిడీ 3,56,500 కోట్ల రూపాయలు. 2023లో భారతదేశ మొత్తం బడ్జెట్ 45 లక్షల కోట్లు. ఇది మొత్తం ప్రభుత్వ ఆదాయం కంటే 6% ఎక్కువ. అది ఆర్థిక లోటు. రైతులు అడుగుతున్న అదనపు భారం 36 లక్షల కోట్లు. ఇవన్నీ విన్నారు కదా, ఇప్పుడు ఆలోచించండి.